సో నమస్కారం అందరికీ. నా పేరు ఉపజ్ఞ చిన్మయి. నేను ఇవాళ ధాతువాద అనే కళ గురించి మాట్లాడబోతున్నాను. ఈ ధాతువాద అనగా మెటలర్జీ. ఇప్పుడు ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి మెటలర్జీ అంటే నేను నా ఓన్ వర్డ్స్ లో కొంచెం చిన్న వన్ లైన్ డెఫినేషన్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి. మన చుట్టూ ఉండే వాతావరణంలో ఉండే కొన్ని పదార్థాలు, అన్ని కాదు, అంటే కొన్ని స్పెసిఫిక్ పదార్థాలను తీసుకొని కొన్ని ప్రాసెసెస్ చేసి వాటిని మెటల్ గా చేయడాన్ని మెటలర్జీ అంటారు. సో ఈ మెటల్స్ ని మనం శిల్పాలు చేయడానికి, ఆభరణాలు చేయడానికి వాడతాము. దీన్ని శిల్పాలు, ఆభరణాలు మొదలైనవి చేయడానికి వాడతాము. దీన్ని మెటలర్జీ అంటారు. సో భారత ఉపఖండంలో లోహ శాస్త్రం యొక్క చరిత్ర క్రీస్తు పూర్వం 3వ సహస్రాబ్దికి ముందు ప్రారంభమైంది మరియు బ్రిటిష్ రాజ్ వరకు బాగా కొనసాగింది. ఋగ్వేదంలో ఆయస్ అంటే మెటల్ అనే సంస్కృత పదాన్ని ఉపయోగిస్తారు. ఈ పదాన్ని ముందు మనం బాగా ఉపయోగిస్తాము, అందుకని గుర్తుంచుకోండి. ఆయస్ అంటే మెటల్. పురావస్తు శాస్త్రవేత్త రాకేష్ తివారీ చేసిన మధ్య గంగా లోయలో ఇటీవల జరిపిన త్రవ్వకాల్లో భారతదేశంలో ఇనుము పని క్రీస్తు పూర్వం 1800లోనే ప్రారంభమై ఉండవచ్చు. ఇక్కడ పక్కన ఉన్నది ఒక క్లే ఫర్నేస్, మల్హర్ ప్రదేశంలో. సో భారతదేశంలోని పురావస్తు ప్రదేశాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మల్హర్, దాదుపూర్, రాజా నాలకాతిలా మరియు లాహోర్ దేవా వంటివి క్రీస్తు పూర్వం 1800 నుండి 1200 మధ్య కాలంలో ఇనుమ పనిముట్లు చూపించాయి. ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక క్లే ఫర్నేస్ ది. అథర్వవేదం మరియు శతపాత బ్రాహ్మణాలు కృష్ణ ఆయస్ అంటే బ్లాక్ మెటల్ ను సూచిస్తాయి. ఇవి ఇనుము కావచ్చు, కానీ ఇనుప ఖనిజం మరియు ఇనుపు వస్తువులు కరిగించిన ఇనుముతో తయారు చేయబడవు. సో ఇంకా శ్యామాయస్ అనే పదం ఇనుమును సూచిస్తుందో లేదో కూడా కొంత వివాదం ఉంది. తరువాతి గ్రంథాలలో ఈ పదం ఇనుమును సూచిస్తుంది. రాగిని వేడి చేయడం ద్వారా కూడా నల్లగా మారుతుంది. అందుకే కృష్ణ ఆయస్ అంటే రాగి లేదా ఇనుము ఏదైనా అవ్వచ్చు. లోహ పనిముట్లు యొక్క ఉదాహరించడం ద్వారా ఛందోగ్య ఉపనిషత్ ఒక ఉపనిషత్తు ప్రతిదానిపై జ్ఞానం యొక్క తాత్విక విధానాన్ని ప్రస్తావించింది. ఇక్కడ ఈ పిక్చర్ లో ఉండే శ్లోకం, అది అందులో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం అర్థం ఏంటంటే, నెయిల్ కట్టర్ తీసుకోవడం ద్వారా ఇనుముతో చేసిన అన్ని విషయాలు తెలుస్తాయి. ఇనుము లాంటిది వాస్తవికత. సో ఇక్కడ కృష్ణాయసం అనే పదాన్ని ఇనుము కోసం ఉపయోగిస్తారు. సో ఈ ప్రకటన ఐరన్ ఎక్స్ట్రాక్షన్ ఇన్ ద మెటలర్జికల్ స్టడీస్ ప్రక్రియపై వెలుగునిస్తుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే కొన్ని ఓల్డ్ ఇండియన్ ఆర్టిఫాక్ట్స్. ఇది ఒక చాలా పురాతనమైన పిల్లర్, ఐరన్ పిల్లర్ ఢిల్లీలో. ఈ రెండు మన బ్రిటిష్ మ్యూజియంలో ఉంటాయి. ఇండియన్ ఆర్టిఫాక్ట్స్ బ్రిటిష్ మ్యూజియంలో ఉంటాయి. ఇది సుల్తాన్ గంజ్ బుద్ధ అని, ఇది 2 meters టాల్ ఉంటుంది. ఇది టిప్పు సుల్తాన్ యొక్క రింగ్ అన్నమాట. సో ఇది మెటలర్జీ గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.